లంక గ్రామాలను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించిన అరవింద వారధి గత 4 రోజులుగా అదృశ్యమైంది. కృష్ణమ్మకు వరద పోటెత్తడంతో నీట మునిగిన వారధి నీటి ప్రవాహం తగ్గడంతో బయటపడింది. ఈ వారధి ద్వారా 8 లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వారధి సమీపంలో గండి పడటం వల్ల కొల్లూరు చుట్టుపక్కల గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. అరవింద వారధిపై పేరుకున్న చెత్తను తొలగిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అరవింద వారధి నుంచి అందిస్తారు. వరద నీటిలో మునక వేసినటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఆ లంక గ్రామాలకు సంబంధించినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ నేనైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ వారధి మీద ఉన్నాను. ఈ అరవింద్ వారధి అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెసర్లంక నుంచి లోపల ఉన్నటువంటి ఒక 8 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 8 గ్రామాలకు సంబంధించి ఇక్కడి నుంచే రాకపోకలు జరుగుతాయి. మొన్న జరిగినటువంటి ఏదైతే విపరీతంగా ఫ్లడ్ వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఈ అరవింద్ వారధి అనేది ప్రధానమైనటువంటి భూమికి పోషించింది. దీనికి సంబంధించి ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు, చూడొచ్చు. ఇది ఏదైతే కృష్ణా నది నుంచి సముద్రానికి వెళ్ళేటువంటి చివరి ఉన్నటువంటి పెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి ద్వారా మొత్తానికి ఇక్కడ నుంచి పెసర్లంక నుంచి ఒక 8 గ్రామాల లోపల ఉన్నటువంటి 8 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 8 గ్రామాలకి కూడా ఇది ఇక వెళ్లేందుకు అవకాశం ఉండేది. ఈ బ్రిడ్జి లేకపోతే మాత్రం ఆ గ్రామాలకి పూర్తిగా కూడా రాకపోకలు బంద్ అవుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నేను మొన్న వచ్చినటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో వరదలతో పూర్తిగా కూడా ఇప్పుడు చూపిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మునక వేసింది. ఇది ఇక్కడ కనపడేటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఇంతవరకు కూడా వాటర్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈరోజు వరదకి సంబంధించి వరద లాగేసినటువంటి పరిస్థితిలో డస్ట్ అనేది పూర్తిగా కూడా పేరుకుపోయిన నేపథ్యంలో ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి బ్రిడ్జిని క్లీన్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇది చాలా 2 కిలోమీటర్లు బారున్నటువంటి బ్రిడ్జి. దీని మీద చాలా పెద్దగా చెదారం పేరుకుపోయినటువంటి నేపథ్యంలో మొట్టమొదట దాన్ని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో పంచాయతీకి సంబంధించినటువంటి శానిటరీ వర్కర్స్ అయితే ఆ చెత్తని తీసివేసిన తర్వాత పూర్తిగా డర్టీగా ఉన్నటువంటి ఈ ప్లేస్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సర్వీస్ వాళ్ళు పూర్తిగా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జికి మాత్రం చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉందని చెప్పుకోవాలి. ఈ బ్రిడ్జి కారణంగానే ఇక్కడ గ్రామాలకైతే లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాలకి రాకపోకలు అయితే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ మొన్న ఏదైతే వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జికి దూరంగా ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి దిబ్బలు ఏవైతే ఉన్నాయో అక్కడ మన కెమెరామెన్ ప్యాన్ చేసి చూపిస్తున్నాడు. చూడొచ్చు, అక్కడ ఏదైతే ఇసుక బస్తాలు ఏవైతే మేట వేసి ఉన్నాయో ఆ ఇసుక బస్తాలకు సంబంధించి అక్కడ యాక్చువల్గా ఇది స్ట్రైట్గా ఇలా రావాలి ఈ నదీ ప్రవాహాలు అనేవి. కానీ ఒక్కసారిగా కూడా పెద్దగా వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వరద ఉధృతిగా వచ్చిన నేపథ్యంలో అంటే దగ్గర 11 లక్షల క్యూసిక్లు వాటర్ వచ్చిన నేపథ్యంలో అక్కడ కనపడుతున్న ఏదైతే ఆ ఇసుక బస్తాలు ఉన్నాయో ఆ బస్తాల దగ్గర ఇప్పుడైతే దాన్ని గండిని పూడ్చాడో ఆ గండి పట్టడంతో ఒక్కసారిగా కూడా పక్కన ఉన్నటువంటి కొల్లూరు గ్రామాల మీదకి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది వాటర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అవి మునక వేసినాయి. నిన్న చూడొచ్చు, నిన్న మనం అయితే మాత్రం ఆ గ్రామాలకు వెళ్ళాలంటే పడవల్లోనే వెళ్ళిన పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా వరద ఉధృతి తగ్గినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి అయితే మాత్రం ప్రజెంట్ అక్కడ వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుత పరిస్థితి మాత్రం కొంత ఉపశమించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బ్రిడ్జికి ఈ హైట్ వరకు కూడా ఇవైతే వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్కి సంబంధించి మొత్తం ఈ హైట్ వరకు కూడా వాటర్ ప్రవహించింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ ఫ్లో కృష్ణానదికి సంబంధించి ఎంత ఫ్లో వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాకా బాగున్నటువంటి ఏవైతే బ్రిడ్జికి సంబంధించిన వాల్స్ ఉన్నాయో ఆ వాల్స్ అన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇది ప్రధానంగా కూడా ఇక్కడ 8 గ్రామాలకి కేవలం ఇక్కడ నుంచి మాత్రమే వెళ్ళేటువంటి ఏకైక అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇక్కడ మాత్రం ఈ బ్రిడ్జిని మాత్రం ప్రజెంట్ క్లీన్ చేశారు. ప్రజెంట్ ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది.
కొంత మాత్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మీద నుంచే మిగతా 8 గ్రామాలు ఏవైతే లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాలకు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ గ్రామస్తులు కూడా ఇప్పటికి ఈ బ్రిడ్జిని క్లీన్ చేశారు, అదేవిధంగా కూడా బ్రిడ్జి మీద రాకపోకలు క్లియరెన్స్ ఇచ్చారు అన్న సందర్భంలో ఏదైతే ఈ అరవింద వారధి ఏదైతే ఉందో బ్రిడ్జి ఏదైతే ఉందో దీని మీద నుంచి కూడా రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రేపు ఈ ప్రాంతానికి సీఎం చంద్రబాబు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఈ బ్రిడ్జిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే కృష్ణానది మీద ఉన్నటువంటి చిట్ట చివరి బ్రిడ్జి అనేటువంటి అరవింద్ వారధి ఉందో ఈ అరవింద్ వారధి చాలా కీలకమైనటువంటిది. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో లంక గ్రామాలన్నింటినీ కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జి ఈ అరవింద్ వారధికి కనుక పొరపాటున ఏదన్నా కనుక ఇబ్బంది కలిగినట్టయితే మాత్రం ఈ మిగిలిన 8 లంక గ్రామాలు కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా ప్రజెంట్ వీటికి సంబంధించి ఈ బ్రిడ్జికి ఎలా ఉంది ఏంటి, దీనికి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మీద ప్రభుత్వం కూడా చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నిపుణుల కమిటీ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, అరవింద్ వారధి, పెసర్లంక నుంచి.